1948లో మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని తీసుకొచ్చి ఇందులో మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత 1956లో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకొచ్చి పూర్తిగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి బలమైనటువంటి పునాది అనేది పడి మనకి ప్రభుత్వ రంగానికి అనేక అంశాల్లో గుత్తాధిపత్యం ఇవ్వడం అనేది జరిగింది. అలా మనకి ఈ రెండవ పారిశ్రామిక తీర్మానంలో మనకి ప్రభుత్వ రంగానికి 17 ఈ పరిశ్రమల్లో 17 పరిశ్రమల్లో సంస్థల్లో గుత్తాధిపత్యం అనేది ఇవ్వడం అనేది జరిగింది ప్రభుత్వానికి. ఆ 17 పరిశ్రమల్లో సంస్థల్లో ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉంటుంది. దాన్ని తప్ప వేరే వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. సో వాటిని తగ్గించేయడం అనేది జరిగింది. ఎందుకు 1991లో మనం తెచ్చినట్టు సంస్కరణలు అనేది ఏంటి, ప్రభుత్వ రంగ పాత్రని తగ్గించేయడం కదా. సో అలా మనకి దీన్ని ప్రస్తుతం 2కి తీసుకురావడం అనేది జరిగింది. ప్రస్తుతం 2 పరిశ్రమలకి తీసుకురావడం అనేది జరిగింది. ప్రస్తుతం 2 పరిశ్రమలకి